అందరూ సభలో కొలువుదీరి ఉండగా శ్రీకృష్ణుడు వారిని ఉద్దేశించి, కౌరవులకు పాండవులకు ఇరువురికి హితం కలిగేటట్టుగా పాండవులకు రాజ్యం ఎలా వస్తుందో ఆలోచించండి అని అన్నాడు. అప్పుడు దాని గురించి బలరాముడు మాట్లాడుతూ, పాండవులు అర్ధరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దుర్యోధనుడు వారు కోరినట్టుగా వారి రాజ్యం వారికి ఇచ్చి తృప్తిపడటం మంచిది. దుర్యోధనుని అభిప్రాయం తెలుసుకోవడానికి మనం ఒక దూతను పంపాలి. అతడు అక్కడకు వెళ్లి వినయంగా ధర్మరాజుకి ప్రయోజనం కలిగేలా మాట్లాడాలి. రాజ్యం ఇప్పుడు వారి చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి. పూర్వం జరిగిన ద్యూత సమయంలో ధర్మరాజు కర్ణుడు, దుర్యోధనుడు మొదలగు వారిని వదిలిపెట్టి జోదంలో నిపుణుడైన శకునితో ఆడి సర్వరాజ్యం పోగొట్టుకున్నాడు. అందులో శకుని తప్పు ఏమీ లేదు. కాబట్టి వినయంతో విధేయతతో కౌరవుల వద్ద నుంచి వీరు రాజ్యం రాబట్టుకోవాలి. ఇరుపక్షాల మధ్య యుద్ధం